ఈ సంవత్సరానికి కొత్త ఆవకాయ పచ్చడి అమ్మ అయితే పెట్టేశారు. మా పెరట్లో కాసిన మామిడికాయలతోని ఈ పచ్చడి అయితే మేము ప్రతి సంవత్సరం పెట్టుకుంటామండి. మా పెరట్లో మంచి పుల్లటి మామిడికాయలు ఉంటాయి. ఇలా గై పెట్టేసి మేమైతే ఈ కాయలన్నీ తెంపుతుంటాము. ఈ సైజు కాయలైతేనే మంచి పులుపుగా ఉంటాయి. అందులోకి ముక్క చాలా గట్టిగా ఉంటుంది. ముందుగా మామిడికాయలు అన్నీ తెంపిన తర్వాత వాటిని వాటర్లో వేసి బాగా వాష్ చేసుకుంటాము. వాటిపైన ఉన్న డస్ట్ అంతా పోయేలాగా. తర్వాత మళ్ళీ వాటిని వాటర్ నుంచి బయటకు తీసి ఇంకొకసారి మళ్ళీ వాటర్లో వేసి వాష్ చేసుకుంటాము. అలా 2-3 సార్లు వాష్ చేసి తీసిన తర్వాత, లేదంటే ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టిన తర్వాత వాష్ చేసుకున్నా కూడా మనకు దానిపైన ఉన్న మురికి అంతా పోతుందండి. అప్పుడు వాటిపైన ఉన్న తొడిమ ఉంటుంది కదా, దాని దగ్గరికి కట్ చేసేస్తాము. మేము కట్ చేసి మామిడికాయలు కొట్టే వాళ్ళ దగ్గరికి మామిడికాయలు అయితే పంపిస్తాము. ఈసారి 18 కాయలతో మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకుంటున్నామండి. ఈ 18 కాయలకి పైన ఉన్న ఈ తొడిమ దగ్గర ఉన్నదంతా తీసేసి కాయల్ని శుభ్రంగా తుడిచి కొట్టడానికి పంపించాము. వాళ్ళు చెక్క పైన కొడతారు కాబట్టి కాస్త దానికి చెక్క పొట్టు అంటుతుంది అని చెప్పి ఇలా సాఫ్ట్ క్లాత్తో వీటన్నిటిని క్లీన్గా తుడుస్తాము. వాటి మధ్యలో ఉన్న జీడిని కూడా తీసేస్తామండి. తర్వాత జీడి పైన ఉన్న పొట్టును తీసి కొన్ని జీడి గింజలు కూడా మేము పచ్చడిలో అయితే యాడ్ చేసుకుంటాము. చూసారా, ఇలా పొట్టు అంతా ఉన్నదాన్ని క్లీన్గా నీట్గా తుడిచేయడం వల్ల మనకు దానిపైన డస్ట్ అన్నది లేకుండా ఉంటుంది. అక్కడక్కడ మీకు చెక్క పొట్టు అన్నది క్లియర్గా కనిపిస్తుంది. చూసారా, ఇలా అన్ని ముక్కలు తుడిచేసుకుంటాము. ఇప్పుడు మనం పచ్చడి అయితే పెట్టుకుందామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని మేము తీసుకున్న 18 కాయలకు మాకు లీటర్ నూనె అయితే పట్టిందండి. నేను ఇక్కడ వేరుశనగ నూనె అయితే వేసుకుంటున్నాము. మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు. ఆ వేరుశనగ నూనె కాస్త వేడైన తర్వాత ముందుగా కొన్ని మెంతి గింజలు అన్నది వేసుకుంటున్నామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు అయితే ఉంటాయి. అవి కాస్త వేగినప్పుడు జీలకర్ర అలాగే ఆవాలు రెండింటిని కూడా వేసి మంచిగా వేయించుకోవాలండి. ఫస్ట్ ఆవాలు వేసాము, అవి కాస్త చిటపటమన్న తర్వాత జీలకర్ర కూడా వేసేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయితేనే మనకు పచ్చడి రుచి చాలా బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆవాలు అలాగే 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర అయితే మనం ఇందులో వేసుకున్నాము. ఇవి కూడా చిటపటమన్న తర్వాత స్టవ్ కట్టేయాలండి. స్టవ్ కట్టేస్తేనే ఈ నురుగ అన్నది మనకు బయటకు రాకుండా ఉంటుంది. అలాగే అవి పర్ఫెక్ట్గా వేగుతాయి కూడా. చూసారా ఎంత బాగా వేగాయి అని. ఇప్పుడు మనము ఒక 3 పెద్ద వెల్లుల్లి గడ్డల నుంచి తీసిన వెల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. ఆ పేస్ట్ని ఇందులో కొద్దిగా వేసుకోవాలి. నురుగా తొందరగా బయటకు వచ్చేస్తుంది. ఆల్రెడీ మేము స్టవ్ కట్టేసాము, మీకు వీడియోలో కూడా క్లియర్గా కనిపిస్తుంది. ఆ కట్టేసిన తర్వాత మాత్రమే మనం వేసుకుంటే ఇది బాగా వేగకుండా ఉంటుంది, అలాగే పర్ఫెక్ట్గా ఉంటుంది. నూనె కూడా పొంగకుండా ఉంటుందండి. బాగా వేగితే నల్లబడిపోతుందండి. అందుకని కొంచెం స్టవ్ కట్టేసి కాస్త చల్లబడిన తర్వాత వేయాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా ఇందులో యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని అంత బాగా మిక్స్ చేసి కంప్లీట్గా ఇది చల్లబడాలండి. మేము తెలంగాణలో ఇలాగే చేస్తాము. కొంతమంది పచ్చి నూనె అన్నది మీద నుంచి వేసేసుకుంటారు, కానీ మేమైతే ఇలాగే పెట్టుకుంటామండి. ఇప్పుడు 5 గిన్నెల మామిడికాయ ముక్కలు అయితే మాకు వచ్చాయి 18 కాయలకి. వాటిలో పైన అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ 18 కాయ ముక్కల్ని 5 గిన్నెల్లాగా తీసుకొని 5 గిన్నెల మామిడికాయ ముక్కలకి మనం ఇప్పుడు కొలతలాగా వేసుకుంటున్నామండి. ఇందులో 5 గిన్నెల మామిడికాయలు అయితే వేసేస్తున్నాము. ఫస్ట్ ఒకటి వేశారు, ఇది రెండవది, మళ్ళీ 3, 4, 5 అన్నీ వేసేసుకుంటున్నామండి. ఇది ఒక 5 కప్పుల మామిడికాయలకి మనం కప్పు కారాన్ని వాడుకుంటాము కొలత అండి. ఏ గిన్నెతో మీరు కొలుచుకున్నా కూడా 5 కప్పులు లేదా 5 గిన్నెలు మామిడికాయ ముక్కలకి 1 గిన్నె కారం అయితే పడుతుంది. మేము ఈ కారాన్ని ఇంట్లోనే పట్టించుకుంటాము. మాకు మిల్లు ఉందండి, దాంట్లోనే మిరపకాయలు తీసుకొచ్చుకొని ఇలా పట్టించుకుంటాము. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందంతా చల్లబడిపోయింది కాబట్టి దీన్ని ఒక 2-3 సార్లు మంచిగా కలిపిన తర్వాత ఏదైతే గిన్నెతో మామిడికాయలు కొలుచుకున్నామో అదే గిన్నెతో కారాన్ని అయితే ఇందులో అయితే వేసుకుంటున్నామండి. కరెక్ట్గా 1 కప్పు పట్టింది. దీన్ని అంతా ఫస్ట్ మంచిగా ఈ నూనెలో మిక్స్ చేసుకోవాలి, ఉండలు కట్టకుండా చూసుకుంటూ. ఆ తర్వాత 3/4 కప్పు వరకు మనకు ఉప్పు
అన్నది పడుతుందండి. ఇది నార్మల్ ఐడైజ్డ్ సాల్ట్, మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఒకవేళ మీరు కల్లుప్పుని వాడుకుంటే మాత్రం కొంచెం చూసి వాడుకోండి, ఎందుకంటే అది క్వాంటిటీ చూడడానికి తక్కువగా ఉన్నా కూడా ఉప్పు రుచి ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి వాడుకోండి. ఇప్పుడు దీంట్లో ఉప్పు కూడా వేసేసి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, 3/4 కప్పు ఉప్పు అయితే పడుతుందండి. ఈ ఉప్పు అంతా కరెక్ట్గా ఉంటేనే మనకు సంవత్సరం పాటు కూడా మామిడికాయ పచ్చడి ఆగుతుంది. ఉప్పు పర్ఫెక్ట్గా లేకపోతే పచ్చడి తొందర పాడవుతుందండి. అలాగే ఒక పెద్ద గరిటెడు, అంటే మీ లెక్క మనం దీన్ని తీసుకున్న కొలత ప్రకారం ఒక 2 టేబుల్ స్పూన్ల మెంతి పొడి, అలాగే 1/2 కప్పు ఆవపిండి పట్టేస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేయాలి, మంచిగా కలవాలి. ఇదంతా పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత మనం తీసుకున్న మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కలిపేసుకోవాలండి. ఇది ఓ పెద్ద గిన్నెలో అయినా కలుపుకోవచ్చు. మేమేంటంటే ఇలా ముక్కల్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుతూ వేరొక గిన్నెలోకి లేదా వేరొక గ్లాస్ జార్లోకి అయితే మార్చేసుకుంటాము. ముక్కల్ని ఇలా ఎయిర్ వేస్తూ మా ఇంట్లో అలాగే పెట్టుకుంటాము. ఇప్పుడు ఈ గ్లాస్ బాండిలోకి మేమైతే ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాము. ఇందులో ముక్కలన్నీ మళ్ళీ అయిపోయిన తర్వాత మిగిలిన ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుంటామండి. ఇలా ఈరోజు పచ్చడి పెడితే ఎల్లుండి మళ్ళీ ఒకసారి దీన్నంతా కలిపి ఆ తర్వాత పచ్చడి తినడానికి రెడీ అయిపోతుందండి. ఆ రోజు మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఉప్పు కారాలన్నీ పర్ఫెక్ట్గా ముక్కకు పట్టాయా లేదా అని. కొత్త ఆవకాయ రుచి ఎలాగో పర్ఫెక్ట్గా ఉంటుంది. అందులోకి అమ్మ పెట్టి పర్ఫెక్ట్ కొలతలతో పెట్టారు కాబట్టి నేను మళ్ళీ అడిషనల్గా ఏం కలపలేదండి. ఎలా ఉందో అలాగే ఉంది, అంత బాగుంది. మీరు కూడా ఈ కొలతలతో ఒకసారి మామిడికాయ పచ్చడి పెట్టి చూడండి, ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వంటకాలు మనం ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.